హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మసాలా కారం పట్టించుకున్నాను, అందుకని ఈ వీడియో చేశాను తెలియని వాళ్ళ కోసం. మా సైడ్ అయితే ఇలాగే మసాలా కారం పట్టించుకుంటాము. ఒక 2 కేజీస్ అంటే ఎండుమిరపకాయల కోసం అండి. ఇవైతే 1/2 కిలో ధనియాలు, 1/2 కిలో ఏమో మసాలా అండి. మొత్తం అన్ని గరం మసాలా అన్నీ వేయాలి. ప్రతిదీ ఉండిద్ది అందులో. ఒక 100 రూపీస్ది అయితే సరిపోయిద్ది. ఒక 200 గ్రామ్స్ ఆవాలు కూడా తీసుకొని ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కిలో పసుపు కొమ్ములు వేయాలండి. పసుపు కొమ్ములు ఏంటంటే అలా ఉంచుకోకూడదు కదా, ఉంచకుండా ఒకసారి చితక్కొట్టేసుకోవాలి. ఇందులో సొంటి కొమ్ము కూడా వేసుకోవాలండి. అయితే ఎండుమిరపకాయలు ఫస్ట్ తొడిమలు తీసేసి బాగా ఎండపెట్టుకొని అప్పుడు కారం పట్టించుకుంటే, వేసవికాలంలో పట్టించుకుంటే కారం మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండిద్దండి. ఇలా చేసుకొని మెల్లికిచ్చిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ చక్కగా కూడా మనం కారం వేడిగా ఉండిద్ది కదా, మనం బాగా చల్లారే వరకు ఆరబెట్టుకోవాలి. ఇలాగా కవర్ మీద ఆరబెట్టుకోవాలి. నేనైతే 1.5 కేజీన్నర నార్మల్ కారం కూడా ఆడించుకున్నాము పచ్చళ్ళ కోసం, అంటే ఉట్టి మిరపకాయలతో ఆడించుకున్నాను. ఇది కూడా ఆరబెట్టి ఇలాగా స్టోర్ చేసుకుంటున్నాము పచ్చళ్ళు కూడా పెట్టుకోవడానికి. మన స్వయంగా మన చేతితో పెట్టుకున్న కారం అయితే బాగుండిద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.